అమెరికా దగ్గర కూడా 5,000 పైన వార్ హెడ్స్ ఉన్నాయి. కాబట్టి ఒక వార్ హెడ్ ఇరాన్ మీద వేయడం పెద్ద విషయం కాదు. అందుకని ట్రంప్ పదే పదే మొత్తం నేను మీ సివిలైజేషనే నాశనం చేస్తాననేది ఆయన చెప్తున్నాడు. సివిలైజేషన్ నాశనం చేయాలంటే ఏం ఆయుధం కావాలి? న్యూక్లియర్ వెపనే కావాలి. ఇంకా వేరే ఆయుధాలతో సివిలైజేషన్ నాశనం చేయలేరు. కాబట్టి న్యూక్లియర్ వెపన్ ఎందుకంటే వేరే ఇప్పుడు చేస్తున్నట్టుగా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే ఇరాన్ కూడా ఏం చేస్తుంది, గల్ఫ్ దేశాల మీద అటాక్ చేస్తుంది, డీసాలినేషన్ ప్రాజెక్టులు వాటి మీద కొడుతుంది. సో అది ఇబ్బంది. కాబట్టి ఒకవేళ భూమార్గం మీద వచ్చి ఇరాన్ ఆక్యుపై చేసుకుంటా ఉంటే సాధ్యం కాదు. ఎందుకంటే చరిత్రలు ఇప్పటి వరకు ఎవరు కూడా ఇరాన్ మీద భూమార్గంలో వచ్చి ఇరాన్ని కంప్లీట్గా తమ స్వాధీనంలోకి కొంతకాలం పెట్టుకున్న చరిత్ర లేదు. అంటే గెలిచుండొచ్చు కానీ వాళ్ళు మళ్ళీ ఓడిపోయి వెళ్ళిపోయారు. సో ఈ నేపథ్యంలో అమెరికా కూడా తన సైన్యంతో వచ్చి ఇక్కడ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఆల్రెడీ 10 లక్షల సైన్యం ఉంది. ఒక 2 కోట్ల మంది రెడీగా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ అందరూ క్యూలో నిలబడి నేను చేరుతా అన్న పద్ధతిలో ఉన్నారు. కాబట్టి అంత సైన్యము అంత ఇది. రెండోది అక్కడ 2 జాగ్రోస్ మౌంటైన్స్, అల్మరోజ్ మౌంటైన్స్ అని 2 మౌంటైన్స్ ఉన్నాయి. 2 ఎడారులు ఉన్నాయి. ఒక చిత్తడి నేల, చాలా పెద్ద విస్తీర్ణం ఉంది. ఇవన్నీ ఈ భూభాగంలోకి ఇవన్నీ వచ్చి వాళ్ళు పోరాడడం అనేది అసాధ్యం. దీనికి ఇరాక్ కంటే కూడా ఇరాన్ 4 రెట్లు పెద్దది. ఇరాక్లోనే వాళ్ళు ఓడిపోయారు. అమెరికా ఆఫ్ఘనిస్తాన్లోనే ఓడిపోయారు. అలాంటిది ఇరాన్ని గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ట్రంప్ దగ్గర ఉన్న ఒకే ఆప్షన్ ఏంటంటే న్యూక్లియర్ బాంబ్ వేసేయడం. న్యూక్లియర్ బాంబ్ వేస్తే కంప్లీట్గా ధ్వంసం అయిపోతుంది ఇరాన్. సో అప్పుడు ఇంకా ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఇది వేయగలుగుతాడా ట్రంప్ అంటే చెప్పలేము. అన్థింకబుల్ అంటారు. ఇప్పుడు ఈ యుద్ధం ట్రంప్ చేస్తాడని ఎవరైనా ఊహించారా? ఇరాన్ మీద ఇలా ట్రంప్ అటాక్ చేస్తాడని ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే ట్రంప్ క్యాంపెయిన్లోనే యుద్ధాలకు వ్యతిరేకం అని చెప్పాడు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో వార్స్ అనేవి ఉండద్దు అనేది ఆయన క్యాంపెయిన్ చేసుకుంటూ వచ్చాడు. అందుకనే చాలామంది ఎందుకు ట్రంప్ని సపోర్ట్ చేస్తారంటే ఇతను యుద్ధాలు వద్దంటున్నాడు, అమెరికా డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నాడు, అమెరికా గ్రేట్ అగైన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కాన్సెప్ట్తో మగా క్యాంపెయిన్ చేస్తున్నాడు అనేది చాలామంది మేధావులు కూడా ట్రంప్ని సపోర్ట్ చేశారు. అలాంటిది యుద్ధం తీసుకొస్తాడని ఎవరు ఊహించలేదు. అంటే మేబీ ఎప్స్టీన్ ఫైల్స్ వల్లనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది కూడా చాలామంది ప్రపంచంలో మెజారిటీ నమ్ముతున్నారు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ కానీ న్యూక్లియర్ వెపన్ కానీ ఇరాన్ మీద వేస్తే అది ఇరాన్కి ఒకదానికే నష్టం కాదు, అది ప్రపంచ యుద్ధంగా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు చైనా, ఇటు రష్యా, ఇటు నార్త్ కొరియా లాంటి దేశాలు అమెరికాను కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ చైనా, రష్యాలు హెచ్చరిస్తున్నాయి అమెరికాను, ఏదన్నా మీరు అట్లాంటి ఆలోచన మానుకోండి అని. ఒకవేళ అది కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా అమెరికా మీద కూడా వేస్తారు. అమెరికా మీద వేస్తే అమెరికాకి సెకండ్ అటాక్ ఇది కూడా ఉంది. అంటే తన దేశం మీద వేసిన వాళ్ళ మీద కూడా వేయగలదు అమెరికా. సో అవి జరిగితే మళ్ళీ థర్డ్ వరల్డ్ వార్ వస్తే అసలు ఏమీ ఉండదు. అందుకనే ఒక న్యూటన్, ఐన్స్టీన్ అనుకుంటా, ఆయన థర్డ్ వరల్డ్ వార్లో ఏ వెపన్స్ వాడతారని అడిగినప్పుడు థర్డ్ వరల్డ్ వార్లో ఏ వెపన్స్ వాడతారో నాకు తెలియదు కానీ ఫోర్త్ వరల్డ్ వార్లో ఏ వెపన్స్ వాడతారో చెప్తానన్నా. అంటే ఏమంటే రాతి గతలు అవి వాడతారు, ఇనుము రాతి గతలు అని. అంటే నాగరికత నాశనం అయిపోతుంది థర్డ్ వరల్డ్కి, మళ్ళీ ఐరన్ ఏజ్, స్టోన్ ఏజ్కి వెళ్ళిపోతుంది అనేది ఇది. అది ఖచ్చితంగా అదే జరిగే అవకాశం ఉంది. మన దేశానికి కూడా తీవ్ర ప్రమాదం అయితే జరుగుతుంది. ఎందుకంటే మన దేశం 3000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇరాన్కి. సో విండ్ స్పీడ్ని బట్టి ఖచ్చితంగా మన దేశానికి కూడా రేడియేషన్ అనేది వస్తుంది. ముఖ్యంగా గుజరాత్ తీరం ఉంది కదా, అక్కడ వెస్ట్ కోస్ట్ అంటారా, వెస్ట్ కోస్ట్లో నుంచి తగలొచ్చు, హైదరాబాద్ కూడా వచ్చే అవకాశం ఉంది అనేది ఎక్స్పర్ట్లు చెప్తున్నారు, రేడియేషన్ అనేది. కాకపోతే ఆ విండ్ స్పీడ్ దాన్ని బట్టి ఉంటుంది అనమాట, సముద్రం నుంచి వచ్చే విండ్. సో కాబట్టి ఇప్పుడైతే అంటే ట్రంప్ ఏం చేస్తాడో ఎవడికి అర్థం కాని ఒక పరిస్థితి ఉంది. చర్చలు ఒక పక్క జరుగుతున్నా కూడా ట్రంప్ బెదిరిస్తూనే ఉన్నాడు. మరిన్ని బలగాల్ని పంపిస్తున్నారు. వార్షిప్లు కూడా 2 ఎంటర్ అయినాయి, హార్ముజ్ జలసంధిలోకి కూడా వచ్చాయని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా చర్చలు అనేవి జరుగుతున్నాయి కానీ ఎవరు కూడా ఏ స్ట్రాటజిస్ట్ కూడా నమ్మట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.